యశోద ముంగిట ముత్యము వీడు తిడ్డరాని మహిమల దేవకేశుతుడు చేతులన్న ముద్ద తెంగళ్ళ పూలన్న బంగారు మాతారు పట్టురత్తి తుమేవ మాతా చ పితా తుమేవ బంధు నందనందన కృష్ణ గోపికా పకే నయన మోహన కృష్ణ గీపికేర్చన కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ విజయశ్రీ. ఈరోజు మనం ఖమ్మంలోని మమతా రోడ్లో ఉన్నటువంటి కిడ్జీ నర్సరీ ప్లే స్కూల్ నుంచి యూకేజీ వరకు ఉండేటటువంటి స్కూల్లో ఉన్నాము. చూస్తున్నారు కదా, ఇక్కడైతే పిల్లలు రాధాకృష్ణ వేషధారణలో అయితే నిజంగా ఎంత క్యూట్గా ఉన్నారంటే ఇది ఒక స్కూల్ వాతావరణంలా కాదు, ఒక బృందావనంలాగా అయితే తలపిస్తుంది. మీరు కూడా చూడొచ్చు. సో ఈ కిడ్జీ స్కూల్ వాళ్ళు ఏంటి అంటే ఏదో ప్రోగ్రామ్స్ చేస్తున్నామా, సెలబ్రేట్ చేస్తున్నామని కాకుండా సో ఇక్కడ పిల్లలకి ఏంటంటే మన సంస్కృతి సాంప్రదాయాలు తెలపాలన్న ఒక ఉద్దేశంతో సో వాళ్ళకి శ్రీకృష్ణుడు గోపిక వేషధాలు ధరించి ఈ కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే జరుపుకుంటున్నారు. అసలు ఇక్కడ ఈ పిల్లల్ని చూస్తుంటే నిజంగా ఎంత ఓపిక ఉండాలంటే మన ఇంట్లో ఒక బాబుని రెడీ చేసి పంపించడానికి మనకి చాలా ఓపిక ఉండాలి. అలాంటిది వీళ్ళకి ఇంతమంది కృష్ణుళ్ళు ఇంతమంది గోపికలు వీళ్ళు రెడీ చేసి పంపిస్తే వీళ్ళందరినీ అలాగే మెయింటైన్ చేస్తూ వీళ్ళకు కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు ఎలా ఉంటాయి, సో వాటిని ఎలా సెలబ్రేట్ చేస్తామని ఇంత చిన్న ఏజ్ నుంచే మనం కూడా తెలియచేయాలని కిడ్జీ స్కూల్ యాజమాన్యం అయితే నిజంగా చాలా గొప్ప ప్రయత్నం చేస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది టీచర్స్ని అడిగి అసలు వీళ్ళు ఇంకా ఏ సెలబ్రేషన్స్ చేస్తారు, సో ఈ కృష్ణాష్టమి సందర్భంగా వీళ్ళు ఇంకా ఏమేమి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు అనేది తెలుసుకుందాం. ఓకే మేడం. హాయ్ మ్యామ్. హాయ్ అండి. నిజంగా మేడం అంటే పిల్లలందరూ కూడా చాలా క్యూట్గా ఉన్నారు కృష్ణుడు గోపికల వేషధారణలో. సో అంటే ఇప్పుడు వీళ్ళకి ఇలా రెడీ అయి రావాలని పేరెంట్స్కి ముందుగానే మీరు ఇన్ఫార్మ్ చేశారు? ఒక డే బిఫోర్ ముందుగానే మేము ఇన్ఫార్మ్ చేస్తామండి. వాళ్ళకి ఏం కాస్ట్యూమ్ వేయాలి, కృష్ణులా గెటప్ చేయాలి, గోపికలా గెటప్ చేయాలని చెప్తాము. పేరెంట్స్ కూడా మాకు అన్నిటికీ బాగా కోఆపరేట్ చేస్తారండి. ఓకే. సో ఇంకా ఈవెంట్స్ అంటే ఈ కృష్ణాష్టమి కాకుండా ఇంకా మిగతా ఇంకేం ఈవెంట్స్ చేస్తారు? మేము అన్ని ఫెస్టివల్స్ ఫాలో అవుతామండి. లైక్ దసరా, సంక్రాంతి అన్ని ఫెస్టివల్స్ ఫాలో అవుతాం. స్కూల్లో అన్ని చేపిస్తామండి. ఏమైతే ప్రోగ్రామ్స్ ఉంటాయో మనకి తెలుగు వాళ్ళకి వచ్చే ఫెస్టివల్స్ అన్ని ఈ పర్టికులర్ ప్రోగ్రామ్స్ ద్వారా పిల్లలు ఎలాంటి ఎథిక్స్ నేర్చుకుంటారు, ఎలాంటి విలువల్ని నేర్చుకుంటారని మీరు అనుకుంటారు? ఇప్పుడున్న జనరేషన్లో అయితే అసలు ఫెస్టివల్ అంటే ముందు పిల్లలకి ఐడియా ఉండట్లేదండి. దీనివల్ల ఏంటంటే కృష్ణాష్టమి అనేది ఒకటి ఉంది, మనం ఇలా రెడీ కావచ్చు, మన సాంప్రదాయం ఇది. ఫెస్టివల్స్ అనేది మన సాంప్రదాయం అనేది వాళ్ళకి అలవాటు అవుతూ ఉంటుందండి. ఎందుకంటే ముందు వాళ్ళు పెద్ద వాళ్ళు అయ్యాక కూడా ఇవి ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళకి లైక్ వాళ్ళ పిల్లలకి ఇంకా వాళ్ళు పెద్ద కూడా వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా కానీ ఇవి మన ఫెస్టివల్స్ మన అమ్మ వాళ్ళు రెడీ చేసి పంపించారు, మనం కూడా ఇలా చేయాలని ఒక ఐడియా ఉంటుందని మేము అన్ని ఫాలో అవుతాం. ఈ సెలబ్రేషన్స్ ద్వారా ఈ పిల్లలకి కూడా ఇది మన కల్చర్ అంతే కదా, ఇది మన కల్చర్, ఇవి మన సాంప్రదాయాలు, సో వీటిని ఇలా ఫాలో అవ్వాలి అని చెప్పేసి మీరు తెలియజేస్తున్నారు అంతే కదా. ఓకే, వీళ్ళు ఎంతవరకు రీచ్ అవుతారు? అది అందరండి, చాలా మంది మ్యాక్సిమం మా స్కూల్లో చాలా స్ట్రెంగ్త్ ఉంది. మ్యాక్సిమం అందరు కోఆపరేట్ చేస్తారు, అందరూ ఫాలో అవుతారండి ట్రెడిషన్స్ అనేది. అంటే వీళ్ళకి స్పెషల్గా ఆ పర్టికులర్ ఫెస్టివల్లో ఇలా రెడీ అయ్యి కొంతమంది చూస్తాం, మనం రెడీ అయ్యి వచ్చామా, ఫొటోస్ దింపామా, వెళ్తామా అన్నట్లుంటాయి. సో అలా కాకుండా ఇంకా స్పెషల్గా ఎలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు మీరు ఈ ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకునే కార్యక్రమంలో భాగంగా ఇంకేం టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు పిల్లలకి? అంటే లైక్ డ్యాన్స్ నేర్పిస్తాం. ఫెస్టివల్కి ముందే ఏ డ్యాన్స్ ఉంటుందో అది మేము ప్రిపేర్ చేపిస్తాం. మామూలుగా ఇప్పుడు బతుకమ్మ అయితే కోలాటం, సంక్రాంతి అయితే ముగ్గుల పోటీలు, అవన్నీ మేము నేర్పిస్తామండి. ఇంకా ఇప్పుడు ఈ రోజు కృష్ణాష్టమి కదా, పిల్లలు ఏమేమి చెప్తారు? అంటే మేము శ్లోకాస్ నేర్పించామండి, పేరెంట్స్ కూడా చెప్పాము, వాళ్ళకి ఏదన్నా చిన్నది శ్లోకం నేర్పించమని చెప్పామండి. హాయ్ మేడం, మీ పేరు? మేడం ఇస్ జాహిదా. ఓకే జాహిదా గారు, ఇప్పుడు ఈ రోజు అయితే ఇక్కడ కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇవి కాకుండా ఇంకా మన స్కూల్లో అంటే ఫెస్టివల్ కి రిలేటెడ్ కాకుండా ఎలాంటి టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు? కిడ్జీ స్కూల్ ఇన్
in Khammam, the Maitri Nagar and opposite Mamta School Road. Children are very learning and enjoyable learning here. They are learning easy to understand what they learn in this society. Also, the link the syllabus also on books is there, and also students able to understand what teacher they tell to each and every subject, everything with activity based here. Playway method we are teaching. That's why they understand. We here first grade to fifth grade have here, and nursery, junior KG and senior KG, and here playgroup here, and each and everything we are good in school, and also we are encouraging to our parents to us. చూసారు కదండి, పిల్లలైతే రాధాకృష్ణ వేషధానులు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో వాళ్ళని కూడా ఒకసారి కదిలిద్దాం మనం. అసలు వాళ్ళు ఏం చెప్తారు ఈ కృష్ణాష్టమి గురించి అనేది అడిగి తెలుసుకుందాం. హాయ్ హాయ్, హాయ్ నీ పేరేంటి? వాట్ ఇస్ యువర్ నేమ్? తానూస్ తానూస్ తానూస్. ఓకే, ఈరోజు ఇక్కడ ఏం జరుగుతుంది? కృష్ణాష్టమి. ఓ వెరీ గుడ్, కృష్ణుడి వేషం బాగా వేసుకున్నావే. సో నీకేమైనా వచ్చా కృష్ణుడి గురించి శ్లోకాలు కానీ సాంగ్స్ కానీ వచ్చా? వావ్, సో శ్లోకాలు వచ్చంటని చెప్తాడు బాబు. ఓకే చెప్పు నాన్న. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధు సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. యు ఆర్ మై మదర్, యు ఆర్ మై ఫాదర్, యు ఆర్ మై బ్రదర్, యు ఆర్ మై ఫ్రెండ్, యు ఆర్ మై స్కూల్, యు ఆర్ మై ఎవ్రీథింగ్. ఓ గాడ్ లార్డ్ కృష్ణ, జై జగన్నాథ. థ్యాంక్ యూ. వావ్, సో క్యూట్, ఎంత బాగా చెప్పాడు. చాలా బాగా చెప్పావు. ఎక్కడ నేర్చుకున్నావు? మమ్మీ. ఓ మమ్మీ నేర్పించిందంటండి. చాలా బాగా చెప్పాడు. సో క్యూట్. ఓకే ఓకే, హాయ్, కమ్ హియర్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? పూర్విక్. పూర్వీక్, నీకు వచ్చా సాంగ్స్ కానీ ఏదైనా పద్యాలు కానీ వచ్చా నీకు? సో ఒకసారి చెప్పు. జయ జనార్దన కృష్ణ రాధిలాపకే జన విమోచన కృష్ణ జన్మ మోచన నందనందన కృష్ణ గోపికాపకే నయన మోహన కృష్ణ గీపిగేర్చన జయ జనార్దన కృష్ణ రాధిలాపకే జన విమోచన కృష్ణ జన్మ మోచన నందనందన కృష్ణ గోపికాపకే నయన మోహన కృష్ణ గీపికేర్చన. వావ్, సూపర్, చాలా బాగా పాడావు. సో నైస్, వెరీ గుడ్. ఓకే, సో ఇంకా కూడా చూద్దాం. హాయ్ హాయ్, వాట్స్ యువర్ నేమ్? అక్షరా. అశ్వదా, నీకు పాటలు కానీ పద్యాలు కానీ వచ్చాయేమైనా? ఓకే చెప్పు. తారతం తారతం తది చేస తారతం దేవవద తారతం ఎంకవద తారతం. వావ్, సూపర్, చాలా బాగా పాడావు. సో నైస్ అండి. ఈ ఏజ్ లో కనీసం ఆ అమ్మ ఇవి తప్ప ఏం వచ్చే కాదు. పిల్లలు మాత్రం చాలా ఫాస్ట్ గా ఉన్నారు. సో నువ్వు చెప్పమ్మా, నీకొచ్చా పద్యం కానీ పాట కానీ? ఓకే చెప్పు చెప్పు. శ్రీకృష్ణ వసుదేవయ్య దేవికి నెమ్మెనాజ నందగోప తుంబరయ్య గోవిందయ్య నవనమ్మ. ఓకే, సో చూసారు కదండి, చాలా చక్కగా పాపం వచ్చి రాని మాటలతో కూడా వాళ్ళు ఎంత ముద్దు ముద్దు పలుకులు పలుకుతున్నారంటే నిజంగా. సో ఇంకో కృష్ణుని అడుగుదాం. వాట్ ఈస్ యువర్ నేమ్? తన్విష్ కార్తిక్. తన్వీష్, నీకు వచ్చా రైమ్స్ కానీ పద్యాలు కానీ శ్లోకాలు వచ్చా నీకు? ఏది చెప్పు. శ్రీకృష్ణ గోవింద హరే మురారే ఏనాదు నారాయణ వాసుదేవ. వావ్, సూపర్, చాలా బాగా చెప్పాడండి బాబు. హాయ్, వాట్ ఈస్ యువర్ నేమ్? ఇవన్ రామ్, నీకు వచ్చా పద్యాలు శ్లోకాలు? ఓకే చెప్పు నాన్న. కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణత క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః. వావ్, చాలా అంటే చాలా బాగా చెప్తున్నారండి. సో పిల్లలకి ఏంటంటే స్కూల్లో టీచర్స్ కూడా వాళ్ళకి అంతే ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటారనమాట. సో నెక్స్ట్ ఇంకొక గోపికని కూడా అడుగుదాం మనం. హాయ్ హాయ్, వాట్ ఈస్ యువర్ నేమ్? జస్మిత. ఓకే జస్మిత, చెప్పమ్మా ఒక శ్లోకం.
హరే రామ వామ వామ హరే 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 కృష్ణ 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 హరే హరే. వావ్ సూపర్, చాలా బాగా చెప్పావు. సో యా, సో ఇంకొక గోపికమ్మని అడుగుదాం. హాయ్, వాట్ ఈస్ యువర్ నేమ్? రోహిత. రోహిత, చెప్పమ్మా, నీకు శ్లోకం వచ్చా, సాంగ్ వచ్చా? శ్లోకం. ఓకే చెప్పు. ఓం కృష్ణాయ వాసుదేవాయ హరే పద్మాకమ బంత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. వావ్ సూపర్, చాలా బాగా చెప్పావు. నేమ్? శ్రీకాస. శ్రీహాస, చెప్పమ్మా, నీకేమొచ్చు? పోయమా లేదంటే శ్లోకమా, ఏమొచ్చు? పోయ. చెప్పమ్మా. చిట్టమైన బుట్ట చిన్నార పురండ మగారు ఉంటారు పట్టు తట్టి. వెరీ గుడ్, వెరీ గుడ్. తారక తన్న కృష్ణ తారక వేరున్న తారక వెట్టమైన తారక వెన్నడొక తారక చిన్ని కృష్ణ తారక. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. వెరీ గుడ్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? శ్రీహాన్షి రుద్ర. ఓకే శ్రీహాన్షి, చెప్పమ్మా. రేహాన్షి చెప్తున్నాను. వసుదేవసుతం దేవం కంసచానూరవర్ధనం దేవకై పరమానందం కృష్ణం వందే జగద్గురం. జై శ్రీకృష్ణ. వావ్ సూపర్ సూపర్ సూపర్, చాలా 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 ముద్దుగా చెప్పిందండి పాప. హాయ్ చిన్ని కృష్ణ, వాట్ ఈస్ యువర్ నేమ్? రిషి. ఓకే, నీకేమొచ్చు? రేమొచ్చా, శ్లోకం వచ్చా? ముద్దుగా యశోద ముంగిట ముత్యము వీడు తిడ్డరాని మహిమాల దేవకేశుతుడు. ముద్దుగా యశోద ముంగిట ముత్యము వీడు తిడ్డరాని మహిమల దేవకేశుతుడు. హరసేట్యమ నిత్యము అంతలింత బుల్లే తాళం హరసేటి నిత్యము పంతమారే కంసు నీకు పాలివాడము. థ్యాంక్ యూ. ఓ వెరీ గుడ్ కృష్ణ, చాలా క్యూట్ గా పాడావు. అమ్మో, కృష్ణులు గోపికలు అయితే చాలా ఫాస్ట్ గా ఉన్నారండి. చాలా 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 క్యూట్ గా చెప్తున్నారు. నిజంగా నాకు కూడా రావు ఆ పోయమ్స్. ఓకే, సో చూడొచ్చండి, పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు. అంటే నిజంగా ఆ ఏజ్ లో వాళ్ళు ఆ ఉచ్చారణ ఎలా పలుకుతున్నారు అంటే నిజంగా ఎంతో ప్రాక్టీస్ ఉంటే కానీ చేయరు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు టీచర్స్ ఎంత బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు, వాళ్ళతో ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారు అనేది అయితే మనం చెప్పుకోవచ్చు. సో ఇంకొక గోపికమ్మ ఉంది. సో గోపికమ్మ, హాయ్, వాట్స్ యువర్ నేమ్? రేణుకా ప్రియదర్శిని. వావ్, చాలా పెద్ద పేరు నీ పేరు. ఓకే చెప్పమ్మా, నువ్వు శ్లోకం చెప్తావా, సాంగ్ పాడతావా? శ్లోక. ఓకే సే శ్లోక. చేతవెన్న ముద్ద చెంగళ్ళు పూదండ బంగారు మొలతాడు పట్టుదట్టి సందిన తాయట్టలు సిరిమూవ గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను చేరి కొరుతూ. సో క్యూట్, సో క్యూట్, చాలా బాగా చెప్పావు. ఇంకొక గోపికమ్మలు ఉన్నారు, సో వాళ్ళని కూడా అడిగేద్దాం. హాయ్, వాట్స్ యువర్ నేమ్? హోమ. ఓకే చెప్పు. హోమ భవిష్య. ఓకే, నీకు శ్లోకం వచ్చా, పాట వచ్చా? శ్లోక. చెప్పు. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. వావ్ సూపర్, చాలా బాగా చెప్పావు. హాయ్, వాట్స్ యువర్ నేమ్? హరిణి. హరిని, చెప్పు శ్లోకానా, సాంగా? సాంగ్. ఓకే పాడు. ముద్దుగాడే యశోద ముంగిట ముత్యము వీడు రెడ్లరాని మహిమల దేవకీ సూటుడు అంట నింట గొల్లెటల అడచేటి మాణిక్యము పంటమాడే కంసుని పాలివడ్రము కాంటుల మూడు లోకాల గరుడ పచ్చ పూస చెంటల మాలో ఉన్న చిన్ని కృష్ణుడు.
వావ్, సూపర్, చాలా చాలా బాగా పాడిందండి పాటలు నిజంగా. చేతి వెన్న ముద్ద తెంగళ్ళ పూలన్న బంగారు మాతారు పచ్చురత్తి తంగ తాయతలు తరిమువ గడ్డలు చిన్నికిచ్చిన నిన్ను తేలి కొరుచు. ఎంత ముద్దుగా చెప్తున్నావో తెలుసా, అసలు బాగా ముద్దుగా చెప్పి ఎవరు నేర్పించారు? అమ్మ అమ్మ నేర్పించిందా? ఓకే, ఇంటికి వెళ్ళాక అమ్మకి థ్యాంక్స్ చెప్పు, ఓకేనా? ఓకే, వెరీ గుడ్. హలో మేడం, మీ పేరు? సంధ్య. ఓకే, మీరు ఇక్కడ ఏం టీచర్స్? మేనేజ్మెంట్ అడ్మిషన్స్ తీసుకో. ఓకే, ఈ కిడ్జీ అంటే ఇది ఒక జీ నెట్వర్క్, చాలా పెద్ద నెట్వర్క్ వాళ్ళది. ఇది కిడ్జీ వన్ ఆఫ్ ద ఫ్రాంచైజ్ ఖమ్మంలో. అది అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఇట్స్ అ బ్రాండ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ వాడేటటువంటి పిల్లలకి ఏవైతే బేసిక్స్ చెప్తారో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలాంటివి ఫాలో అవుతూ ఉంటారు వీళ్ళు నార్మల్గా? మనం యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే కిడ్జీ వాళ్ళు అక్కడ మనకి ఫ్రాంచైజ్ నుంచి ఏముంటుందో యాజ్ యూజువల్గా ఇక్కడ అవి ఫాలో అవుతాం మేడం. మనకేంటంటే ప్లే గ్రూప్కి వచ్చేసి 2.5 తర్వాత మనం పిల్లల్ని తీసుకుంటాము. సో ఏంటంటే పిల్లలది ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఒక డౌట్ అనేది ఉంటుంది, వీళ్ళని ఏ ఏజ్ గ్రూప్లో ఎలా వేయాలి ఏంటి అని వాళ్ళు ఒక కన్ఫ్యూజన్లో ఉంటారనమాట. సో అప్పుడు వాళ్ళకి ఏంటంటే మనం ఈ ఏజ్ గ్రూప్లో ఇలా వేయండి అంటే చైల్డ్ని బట్టి కూడా ఉంటుంది. ఒక్కోసారి చైల్డ్ యాక్టివ్గా ఉంటారు కొంతమంది, సో వాళ్ళని ఏంటంటే వాళ్ళ ఏజ్ ప్రకారం వాళ్ళ యాక్టివిటీస్ని బట్టి మేము చూస్తామన్నమాట. ఫస్ట్ ఒక 1 వీక్ వాళ్ళ అబ్జర్వేషనే ఉంటుంది, తర్వాత వాళ్ళు మూవ్ అవుతారనమాట. సెటిలింగ్ పీరియడే ఉంటుంది వీళ్ళకి ఫస్ట్. తర్వాత నర్సరీ వాళ్ళకి ఎలా ఉంటుందంటే వీళ్ళు లెటర్స్ రాయగలుగుతున్నారా లేదా, పెన్సిల్ గ్రిప్ ఉందా లేదా అనేది చెక్ చేస్తాం. దాని తర్వాత వాళ్ళ నర్సరీకి ఫార్వర్డ్ చేసుకుంటాం, జూనియర్ కేజీ అలా ఒక్కొక్క సెక్షన్ కి ఒక్కొక్క లాగా ఉంటుంది. ఒక్కొక్క క్లాస్ కి వాళ్ళు అసలు క్యాపబుల్ ఉన్నారు. ఇప్పుడు పేరెంట్ వచ్చి యూకేజీ లో వేయండి అనగానే వేయరు, సో తను క్యాపబుల్ ఉన్నాడా లేడా అనేది చెక్ చేస్తాం అనమాట మేము కూడా. ఇంకొకటి ఏంటంటే స్లో లెర్నర్ అంటే స్పీచ్ కూడా కొంచెం ప్రాబ్లం ఉన్న వాళ్ళని కూడా మేము ట్రైన్ చేసి వాళ్ళకి స్పీచ్ వచ్చేటట్టు అలా ట్రైన్ చేస్తాం అనమాట. అవును, కొంతమంది పిల్లలు ఏంటంటే ఈ రోజులో కొంచెం లేట్ గా మాటలు అంటే ఇంట్లో పేరెంట్స్ బిజీగా ఉండటం వల్ల కూడా వాళ్ళు ఆ ఫోన్ కి దానికి బాగా అట్రాక్ట్ అయిపోయి బయట వాళ్ళతో మాట్లాడలేకపోతున్నారు. సో అలాంటి వాళ్ళకి కూడా మీరు ట్రైన్ చేస్తాం. ఇంకేంటంటే పేరెంట్స్ కి ఎలా ఉంటుందంటే ఇప్పుడు మా పిల్లల్ని అంటే వాళ్ళు ప్యాంపరింగ్ వల్ల అలా అనిపిస్తుంది, ఇలా పంపించాం ఎలా ఏంటి అని అదొక టెన్షన్ లో ఉంటారు. వాళ్ళకి ఆ టెన్షన్ ఏమీ లేకుండా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఎలా ఉన్నారు ఏంటి అని అది విసుక్కోకుండా మేము కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకి క్లాస్ కి నార్మల్ గా స్ట్రెంత్ ఎలా ఉంటుంది? మనం యాక్చువల్గా 15 to 20 మధ్యలో తీసుకుంటాం మేడం, అంతే. ఇంకా టీచర్స్ ఎలా, ఎంత క్లాస్ కి ఎంత మంది టీచర్స్ ని 2 పెడతారు? టీచర్స్ ఉంటారు మేడం, ఒకళ్ళు కేర్ టేకర్ ఉంటారు వీళ్ళకి. కంపల్సరీ క్లాస్ కి కేర్ టేకర్ ఉంటారా లేదా? ఉంటారు, కంపల్సరీ క్లాస్ కు ఉంటారు. ఓకే, ఫీడింగ్ అది టీచర్స్ టీచర్స్ చేస్తారు, కేర్ టేకర్స్ మేము కూడా వెళ్తాం మేడం. ఎవరు ఫ్రీగా ఉంటే వాళ్ళనమాట. యాక్చువల్గా ఏంటంటే పిల్లలు ఏంటంటే ఎవరి దగ్గర ఎక్కువ ఫ్రీగా ఉంటారో వాళ్ళ దగ్గర తీసుకెళ్తాం అనమాట. అలా తీసుకెళ్లి తినిపిస్తారు వాళ్ళకి. ఇంకొకటి ఏంటంటే ఫుడ్ విషయంలో చాలా జెన్యూన్ గా ఉంటాం. వాళ్ళు ఎంతవరకు తిన్నారో అంతవరకే, రిమైనింగ్ ఫుడ్ అంతా రిటర్న్ వెళ్తుంది వాళ్ళకి. వాళ్ళకి కూడా అర్థం అవుతుంది కానీ ఇంతే తినగలడు అని వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు మార్నింగ్ ఒకవేళ కొంచెమే తిన్నారు అనుకోండి, ఈవినింగ్ వెళ్ళగానే వాళ్ళు ఏదో ఒకటి పెట్టుకుంటారు వాళ్ళకి. సో అలా అనమాట. సరే, ఓకే. ఇప్పుడు ఇక్కడ నార్మల్ గా టీచింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, పిల్లలకి ఎలా నేర్పిస్తారు? వీళ్ళకి వచ్చేసి ప్లే గ్రూప్ కి ఏంటి మేడం ఓరల్ జరుగుతుంది ఎక్కువగా. సో దాని తర్వాత వీళ్ళకి ఏంటంటే జనరల్ గా వీక్ ఆఫ్ ద డేస్ ఫైన్ మోటర్ యాక్టివిటీస్, గ్రాస్ మోటర్ యాక్టివిటీస్ ఇవి ట్రైన్ చేస్తారు. సో నర్సరీకి వచ్చేసి ఏంటంటే ఆల్ఫాబెట్స్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఆల్ఫాబెట్స్ ట్రైనింగ్ లో కూడా ఏంటంటే ప్లే బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, ఇంకా ఫోనిక్ బేస్డ్ ఉంటుంది అనమాట. సో ఒక లెటర్ ని 1 వీక్ ట్రైన్ చేస్తారనమాట వీళ్ళు. ఆ ట్రైనింగ్ 1 వీక్ ఎందుకు పడుతుందంటే వాళ్ళకి ఒక స్లాంటింగ్ లైన్, స్లీపింగ్ లైన్ ఎలా ఏంటి అనేది బేసిక్ తెలియడం కోసం అనమాట. అది మనది స్లో ప్రాసెస్ ఉంటుంది, బట్ కాకపోతే వాళ్ళు కంఫర్ట్ గా ఉంటారు అండ్ వాళ్ళకి ఎప్పటికీ మర్చిపోరు అనమాట పిల్లలు. వాళ్ళకి చెప్పేసి మనం నేర్చుకున్నారా నెక్స్ట్ పెట్టేసామా కాకుండా వాళ్ళు నేర్చుకునేదాకా మీరు దాని మీద కాన్సన్ట్రేషన్ పెడతారా, అంతే కదా? బేసిక్ స్ట్రాంగ్ ఉంటుంది మెయిన్ వాళ్ళకి. ఇంకా గ్రేడ్ 1 గ్రేడ్ 2 వాళ్ళకైతే చాలా బాగుంది. వాళ్ళ కరికులం కానీ ఏదైనా కానీ వాళ్ళ బుక్స్ కానీ చాలా బాగుంది. ఆ టీచింగ్ అయితే సింపుల్ వేలో వాళ్ళకి టెక్నిక్స్ వైజ్ గా మ్యాథ్స్ కానీ చాలా టెక్నిక్స్ ఉన్నాయి అందులో. ఈజీ వేలో వాళ్ళు లెర్న్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే మేడం, కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే ఇక్కడ జరుగుతున్నారు. గోపికలు రాధులు అయితే చాలా సందడిగా హడావుడి చేస్తున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి మన ఈ కిడ్జీ కరెస్పాండెంట్ గారు ప్రతిమ గారు మనతో ఉన్నారు. సో ప్రతిమ గారితో అసలు అంటే ఈ సెలబ్రేషన్స్ గురించి ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఇక్కడ ప్రతిమ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే. ఓకే మేడం, సో ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, విష్ ద సేమ్. ఓకే అండి, సో అంటే ఇంతమంది పిల్లల్ని ఇలా గ్యాదర్ చేసి కృష్ణుడి రాధులుగా చేసేసి వాళ్ళతో అలాగే ఉంచారు చూసారా, నిజంగా గ్రేట్ అని చెప్పాలండి మీరు. మా టీచర్స్ ఒక ఎఫిషియన్సీని బట్టి ఉంటుంది. మా టీచర్స్ చాలా
ఓపిక్గా ఉంటారనమాట. కేర్ టేకర్స్ కూడా వీళ్ళు చాలా ఎంతో చేయడం వల్ల వీళ్ళు ఈ పిల్లలు ఇలా ఉన్నారు. టీచింగ్ విషయానికి వస్తే వాళ్ళు చాలా హార్డ్ వర్కింగ్ అండ్ కేర్ టేకర్స్ కూడా వాళ్ళని చాలా కేర్ఫుల్గా చూసుకుంటారు. అవును, నిజంగానే. అంటే ఈ చిన్న పిల్లల్ని మనం అంత మెయింటైన్ చేస్తూ చూసుకోవాలి అంటే చాలా ఓపిక ఉండాలి టీచర్స్‌కి. వాళ్ళలో ఆ ఓపిక ఉంటేనే పిల్లలు కూడా వాళ్ళకి తొందరగా అలవాటవుతారు. నార్మల్‌గా ఇక్కడ అంటే ఇందాక మేడం చెప్పారు వీళ్ళకేంటంటే గ్రాస్ మోటార్ స్కిల్స్ అని అలాంటి యాక్టివిటీస్ ఉంటాయని. అంటే ఎలా ఆ యాక్టివిటీస్ ఎలా కండక్ట్ చేస్తారు వీళ్ళకి? యాక్టివిటీస్ వీళ్ళకి పెంటేమైండ్ మెథడ్లో మేము కండక్ట్ చేస్తామండి. పెంటేమైండ్ మెథడ్లో వచ్చేసి వర్ల్ అండ్ వర్ల్ డ్యాన్స్ ఉంటుంది, టెల్ ఏ టైల్ అంటే స్టోరీ టెల్లింగ్ ఉంటుంది, క్రిటికల్ థింకింగ్ అండ్ వీళ్ళకి వచ్చేసి ఫైన్ మోటార్ గ్రాస్ మోటార్ యాక్టివిటీస్, వీటితో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇవన్నీ ప్రోగ్రామ్స్ సో అన్ని ఈ చేస్తుంటాం. ఏజ్ నుంచే వాళ్ళకి నేర్పిస్తారు. ఈ ఏజ్ నుంచే వస్తుంటాయి. సో నిజంగా చూస్తుంటే ఇక్కడ ట్రెడిషనల్‌గా అంటే మన సంస్కృతి, సాంప్రదాయాలని ప్రతిబింబించే విధంగా అయితే ఇక్కడ కనిపిస్తున్నారు. అంటే పిల్లలకి ఈ ఏజ్ నుంచే తెలపాలి అనే ఒక ఉద్దేశంతోటి ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల వాళ్ళకి విలువలు, ఈ గౌరవం ఎలా చేయాలి ఏంటి అని తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఫెస్టివల్ని దానికి తగిన విధంగా మేము చేస్తుంటాం అనమాట. దాంట్లో 100% పిల్లలు పార్టిసిపేట్ చేసే విధంగా మేము చేస్తాం. మేడం నార్మల్‌గా ఏంటంటే పిల్లలు ఫుడ్ విషయంలో అయితే మారం చేస్తారు. అంటే ఈ కాలం ఈ చిన్న పిల్లలు ఏంటంటే జంక్ ఫుడ్‌కి బాగా అలవాటు పడిపోయి ఉన్నారు. సో అలాంటి పిల్లలకి పేరెంట్స్ ఇప్పుడు ఇంట్లో అయితే ఎలాగో తినట్లే కదా! సో స్కూల్‌లో అయినా కాస్త హెల్తీ ఫుడ్ తింటారేమోనని చెప్పి ఒక థాట్ తోటి ఉంటారు నార్మల్‌గా. సో అలాంటి పిల్లలకి మీరు డైట్ ఇలా చెప్పటం, మీరు బాక్స్‌లు ఇలాంటివి పంపించాలని ఏమైనా పర్టిక్యులర్‌గా పెట్టుకుంటారా? మాకు డైట్ ప్లాన్ ఉందండి. ఆ డైట్ ప్లాన్ మేము ఫస్ట్‌లో ఫాలో అయ్యాము. పేరెంట్స్ ఫాలో అవ్వలేకపోతున్నారు. కానీ మేమేంటంటే జంక్ ఫుడ్ అలో చేయకుండా బాయిల్డ్ ఐటమ్స్ వితౌట్ ఆయిల్ ఫుడ్స్ ఇవే అలో చేస్తున్నాం అనమాట. దాంట్లో వచ్చేసి పిల్లలకి ఫస్ట్ ఫీడ్ చేయాలంటే వాళ్ళకి ఫస్ట్ డే తినకపోతే వాళ్ళని మెల్లిగా ఒక 2-3 స్పూన్స్ అలా పెట్టేసి వాళ్ళకి కాల్ చేసి పేరెంట్స్‌కి ఇలా తినట్లేదు, ఇలా ఉన్నారు పిల్లలు అని అంటే నెక్స్ట్ డే నుంచి కొంచెం క్వాంటిటీ పెంచి కొంచెం పెట్టుకుంటూ వస్తాము. అలా మెల్లిమెల్లిగా వాళ్ళు అలవాటు అవుతారనమాట. సో అంటే డైట్ ఫుడ్ అంటే ఎలాంటి టైప్ ఆఫ్ అంటే డేకి ఈ డే ఇది ఎగ్స్, క్యారెట్స్ బాయిల్ అలా ఏమైనా పెట్టుకుంటారా మీరు? అలా పెట్టామండి. కానీ కంప్లీట్‌గా పేరెంట్స్ ఫాలో అవ్వలేకపోతున్నారు ఆ డైట్‌ని. అందుకని మేము ఓన్లీ వితౌట్ జంక్ ఫుడ్ అలో చేస్తున్నాం. సో జంక్ ఫుడ్ అయితే ఎలో లేదు. సో ఇక్కడ ఫుడ్ తినేటప్పుడు మారం చేయడం, ఏడవడం అలాంటివి చేస్తుంటా అంటే ఫోన్ చూస్తూ తింటూ ఉంటారు కదా ఇంట్లో, ఫోనో టీవీయో. ఇక్కడ ఎలా మరి అలా తింటున్నారా? ఫోన్‌కి బదులుగా వాళ్ళు ఫ్రెండ్స్‌ని చూస్తూ ఎంజాయ్ చేసుకుంటూ తింటారండి. ఇక్కడ అదే మాకు వాళ్ళు తినడం ఈజీగా తింటారనమాట. ఫ్రెండ్స్ తోటే వాళ్ళు చాలా హ్యాపీగా వాళ్ళెలా తింటున్నారు, నేను ఫస్ట్ తింటానా, వాళ్ళు ఫస్ట్ తింటారా, అలా ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళకి ఫస్ట్ తిన్న వాళ్ళ క్లాప్స్ వాళ్ళకి ఏదో ఒక మేము ఇచ్చి చేస్తుంటాం ఓకే. అన్నమాట. ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి బుక్స్ ఎలాంటి టైప్ అంటే ఎలా ఇక్కడ మీకు పైన కిడ్సీ నుంచి అక్కడి నుంచే వస్తుందా? ఫ్రాంచైజీ నుంచే వస్తాయండి, కిడ్సీ నుంచి. ఓకే. అవేంటంటే మాకు సిబిఎస్ఈ కరికులం ఉంటుంది. ఆ సిబిఎస్ఈ కరికులం వైజ్ వాళ్ళు ఫాలో అవుతారు. ఎన్ఈపి కరికులం ఫాలో అవుతుంటారు అనమాట. ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ దాని ప్రకారమే బుక్స్ కూడా వాళ్ళు చేసిస్తారనమాట అండి. ఓకే. ఇప్పుడు ఈ కృష్ణాష్టమి సందర్భంగా వీళ్ళకి ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలను కండక్ట్ చేస్తున్నారు మీరు? కృష్ణాష్టమి సందర్భంగా వీళ్ళకి కొన్ని సాంగ్స్ అండ్ డాన్స్, కొన్ని పోయమ్స్ చెప్తారండి. ఉట్టి కొట్టడము ప్లస్ పూజ ఇవన్నీ సెలబ్రేట్ సో చేస్తుంటాం. ఈ కృష్ణుడి బర్త్డే సందర్భంగా ఏవైతే కార్యక్రమాలు బయట అయితే సెలబ్రేట్ చేస్తారో సో అవన్నీ కూడా ఏవి తూచా తప్పకుండా ఇక్కడ మీరు ఫాలో అవుతున్నారు. అవునండి. మనకి ఈ కిడ్సీ స్కూల్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్గా మా స్కూల్ విషయానికి వచ్చేసరికి మా స్కూల్లో ఉన్న డిసిప్లిన్ కావచ్చు, కేరింగ్ కావచ్చు అండ్ అకాడమిక్ సైడ్ యాక్టివిటీస్ ఇవన్నీ చాలా బాగుంటాయి. 1 to 5th క్లాసెస్ కూడా మేము రన్ చేస్తున్నాము. ఎవరైనా ఉంటే 1 to 5th క్లాసెస్ అడ్మిషన్స్ కూడా మేము మిడిల్లో కూడా తీసుకుంటాము. సెప్టెంబర్ వరకు ఉంటే వాళ్ళు కూడా రావచ్చు. ఓకే. సో చూసారు కదండి. అంటే 1 to 5th వరకు కూడా ఉంటుంది. ఎవరైనా సడన్‌గా ట్రాన్స్‌ఫర్ అయిన వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా మేము మిడిల్‌లో కూడా తీసుకుంటాము. సో 5th వరకు కూడా ఇక్కడ ఏంటంటే ప్లే గ్రూప్ నుంచి కూడా 5th వరకు కూడా అవైలబిలిటీగా ఉంది. సో కిడ్సీ స్కూల్ అండి. మమతా రోడ్‌లో ఉందండి. ఫోన్ నెంబర్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని మీకు కింద ఇస్తాము. సో కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ వాట్ ఈస్ యువర్ నేమ్? ఆచిని హాసిని. వావ్ క్యూట్. చెప్పు నాన్న నీకేమొచ్చు? కితనాయ వాతురవయ్య దేవకి నన్న నామత నన్ను గోప కుమారయ్య. అయ్యో
ఎంత ముద్దుకు చెప్పిందంటే నిజంగా అండి సో క్యూట్, చాలా అంటే చాలా బాగా చెప్పింది. వచ్చి రాని ముద్దు ముద్దు మాటలతోటి చాలా బాగా చెప్పా తెలుసా నువ్వు. అంటే చూస్తున్నారు కదండి, అంటే ఈ జనరేషన్ పిల్లలకైతే నాకు తెలిసి మన సంస్కృతి సాంప్రదాయాలు అంటే అంతగా నాకు తెలిసి తగ్గిపోతూ వస్తున్నాయి. వాళ్ళు కూడా అంతగా నేర్చుకోవట్లేదు. ఇంట్లో కూడా మేబీ ఏదో వాళ్ళ ఎఫెక్ట్స్ వల్ల ఏమి వల్ల బిజీ షెడ్యూల్ వల్ల కూడా చాలా వరకు కూడా పిల్లలు అందరూ కూడా మర్చిపోతున్నారు నిజంగా. కానీ వాళ్ళకి మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది. సో అలాంటివి మనం కుదరకపోయినా సరే సో మన స్కూల్స్లలో పాఠశాలలో అయితే అవైతే నేర్పిస్తూ ఉన్నారు. సో దాని ద్వారా ఏంటంటే మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా వాళ్ళు మర్చిపోకుండా ఆ జనరేషన్ ఇంకో జనరేషన్ కలవచ్చు. సో మనకి చూడొచ్చు ఇక్కడ కిడ్జీ స్కూల్లో అయితే ఈ స్కూల్ యాజమాన్యం అయితే నిజంగా ఎంత చక్కగా నిర్వహించారంటే ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా అంతే కాన్సన్ట్రేషన్ పెట్టి సో ఈ యాక్చువల్గా ఏంటంటే కృష్ణాష్టమి అయిపోయింది మనకి. ఏంటంటే సమ్ ఏదో ఇష్యూస్ వల్ల ఆ రోజు స్కూల్ అయితే లేదు. బట్ అయినా కూడా అయిపోయింది కదా అని కూడా వదిలేకుండా ఆ తర్వాతికి రోజు కూడా ఆ పిల్లల్ని అయితే ఆ సెలబ్రేషన్ అనేది జరగాల్సిందే కంపల్సరీ. సో చాలా చక్కగా అంటే పిల్లలందరినీ కూడా చేశారు. నిజంగా మేడం చాలా అంటే చాలా బాగుంది. అంటే ఆ వదిలేయకుండా అయిపోయింది కదా అని చెప్పేసి నిజంగా అయిపోయిన తర్వాతకి కూడా మీరు కండక్ట్ చేస్తున్నారు కదా, నిజంగా చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడైతే టీచర్స్ పూజలు కూడా చేస్తున్నారు. అంటే కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అంటే పిల్లలకి కృష్ణుడు రాధిక గోపమ్మ వేషంలో తీసుకురావటం ఏదో ఫొటోస్ దింపామని కాకుండా సో వాళ్ళకి మన సంస్కృతి సాంప్రదాయాలు తెలిసే విధంగా సో ఆ పూజలు అవి కార్యక్రమాలు కూడా ఎలా అయితే చేస్తారో సో వాటన్నిటిని కూడా అలాగే చేస్తున్నారు. కృష్ణాష్టమి అనే కాకుండా అన్ని మతాలకు అతీతంగా అంటే అన్ని ఫెస్టివల్స్ని కూడా సమానంగా ఇదే పద్ధతిలో అయితే సెలబ్రేట్ చేసుకుంటామని కిడ్జీ యాజమాన్యం అయితే మనకు తెలుపుతుంది. సో మనం చూడొచ్చు పూజా కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. అందరూ ఇలా హారతి తీసుకోండి అందరూ కూడా అందరూ